మనం 1K సబ్స్క్రైబర్స్ కి అయితే రీచ్ అయిపోయాం. హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు సాయితేజ. ముందుగా అందరికి చాలా థ్యాంక్స్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే 1K సబ్స్క్రైబర్స్ అంటే మామూలు మాట కాదు. ఇక మన పాండిచేరి ట్రిప్ గురించి వచ్చేసరికి నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఇక్కడ మన బోటింగ్ లో మొత్తంగా 4 ప్లేసెస్ అయితే చూపిస్తారు. అందులో మనం చూడబోయే మొదటి ప్లేస్ వచ్చేసి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, కృష్ణా హార్బర్, అరకుమేడు, ఓషన్ మౌత్. ఈ 4 ప్లేసెస్ కలిపి మొత్తం బోటింగ్ లోనే చూస్తాము. అరకుమేడు మాత్రం ఒక చోట ఆపి 10 మినిట్స్ టైం ఇస్తారు, వెళ్ళి చూసుకొని మళ్ళీ రిటర్న్ అవ్వాలి. ఇక్కడ మీరు వెళ్లే దారిలోనే ఫిషింగ్ బోట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి, చాలా బాగుంటాయి. మనం వీటిని ఎక్కువగా సినిమాల్లో చూసేవాళ్ళం, డైరెక్ట్ గా చూడడం ఇదే ఫస్ట్ టైం. మనం రాక్ బీచ్ నుంచి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోటింగ్ దగ్గరికి ఆటోలో అయితే వచ్చాం. ఆటోకి మాకు 150 అయితే ఛార్జ్ పడింది. అండ్ ఇక బోటింగ్ ప్రైసెస్ వచ్చేసి ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రైస్ అయితే చెప్తా ఉంటారు, మీరు బార్గెన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది ఇంకా ప్రైసింగ్. మాకు ఈ బోటింగ్ మొత్తానికి 300 ఛార్జ్ చేశారు పర్ పర్సన్ కి. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అయితే చాలా ప్లెజెంట్ గా ఉంటుంది, చుట్టూ గ్రీనరీ, వాటర్ సౌండ్, బోటింగ్ సౌండ్ తప్ప మీకు ఏ సౌండ్ వినిపించదు, ఏ పొల్యూషన్ కూడా ఉండదు. నెక్స్ట్ మనం చూడబోయే ప్లేస్ వచ్చేసి అరికమేడు. ఇక్కడే మనకి 10 మినిట్స్ టైం అయితే ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఫిషింగ్ హార్బర్ కి అయితే తీసుకెళ్తారు. ఇక్కడ మొత్తం ఫిషింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడే మీరు పెద్ద పెద్ద ఫిషింగ్ బోట్స్ కూడా చూడొచ్చు. ఇక నెక్స్ట్ వెళ్ళబోయే లాస్ట్ ప్లేస్ వచ్చేసి ఓషన్ మౌత్. అంటే ఈ బ్యాక్ వాటర్ అండ్ ఓషన్ వాటర్ కలిసే చోటు ఉంటది కదా, దాన్ని ఓషన్ మౌత్ అని అంటారు. అక్కడ నుంచి మళ్ళీ మనం రిటర్న్ అయితే అయిపోతాం. వచ్చేదారిలో బీచ్ దగ్గర ఒక మూవీ షూటింగ్ కూడా నడుస్తుంది, చూడండి. వచ్చేదారిలో పక్కనే ఉన్న పాండి మెరీనా ఫుడ్ కోర్ట్ లోపలికి అయితే వెళ్ళాము. ఇక్కడ మొత్తం కిడ్స్ ఏరియా చాలా ఉంది, గేమ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ ఆగి కొంచెం ఫుడ్ తిందాం అని చెప్పి ఒక చోటుకి వెళ్తే మీల్స్ ఉన్నాయని చెప్పారు. సరే అని చెప్పి మీల్స్ తీసుకుంటే చాలా వరస్ట్ గా ఉన్నాయి, అసలు ట్రై చేయకండి ఈసారి. దీని పేరే జాయ్లాండ్ అమ్యూజ్మెంట్ పార్క్ అంట. ఇక్కడ నుంచి లైట్ హౌస్ చూసుకొని మళ్ళీ రూమ్ కి అయితే రిటర్న్ అయిపోయాం. ఇక్కడ నైట్ ఈట్ స్ట్రీట్ అయితే ఉంది, మొత్తం నాన్ వెజ్ ఉంటుంది చూడండి. కానీ ఈరోజు సాటర్డే కాబట్టి మేమేం తినకుండా వెజ్ తిని రూమ్ కి అయితే వచ్చేసాం. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ వెంటనే ఫ్రెష్ అయిపోయి పక్కనే ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి అయితే వెళ్ళిపోయాం. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రోజు మధ్యాహ్నం 12:30కి మనం రిటర్న్ ట్రైన్ అయితే ఉంది. టెంపుల్ కి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ నుంచి సండే బజార్ ఒకటి ఉండిద్ది, అక్కడికి వెళ్దాం అనుకున్నాము. సో టెంపుల్ లో దర్శనం అయిపోగానే పక్కనే ఉన్న టిఫిన్ షాప్ లో టిఫిన్ అయితే చేసేసాం. ఇక్కడ నుంచి మీకు సండే బజార్ అయితే చూపిస్తాను చూడండి. ఈ సండే మార్కెట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 6 వరకు అయితే ఉంటుంది. ఇక్కడే మీకు సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ కూడా అమ్ముతా ఉంటారు, చాలా చీప్ గా వస్తాయి. ఇక్కడ మీరు కొనాలంటే బార్గెన్ చాలా వచ్చి ఉండాలి, ఎందుకంటే అక్కడ కొనేటప్పుడు రేట్లు వాళ్ళు తక్కువే చెప్తున్నట్టు ఉండిద్ది, కానీ ఇంకా తక్కువ కడితే ఇంకా తక్కువకి ఇస్తారు. ఇక్కడ మీకు దొరకని ఐటమ్ అయితే ఏది ఉండదు. ఇక్కడ మీకు పాత ఐటమ్స్ నుంచి కొత్త ఐటమ్స్ దాకా అన్ని దొరుకుతాయి. అండ్ కొన్ని దొంగతనం చేసినవి కూడా ఉంటాయి, చూసి తీసుకోండి. ఇక్కడ మీకు బట్టలు, చెప్పులు, ల్యాప్టాప్స్, లైట్స్, కెమెరాస్, మినియేచర్స్, యాంటిక్ పీసెస్ అన్ని దొరుకుతా ఉంటాయి. నాకు మినియేచర్ కార్స్ అంటే చాలా ఇష్టం. ఈ హాట్ వీల్స్ ఎంత అని అడిగితే వాడు పీస్ 80 రూపీస్ అని చెప్పాడు. పిల్లల్ని ఇక్కడికి తీసుకొస్తే పండగ. అండ్ ఇవి మినియేచర్ ఐటమ్స్, ఫ్రిడ్జ్ పైన, టీవీ ముందల అవి పెట్టుకుంటారు. ఇవి ఫంక్షన్ లో యూజ్ చేసే లైట్స్. అండ్ ఇక్కడ గార్డెనింగ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ ఈ మార్కెట్ లో నాకు విచిత్రంగా అనిపించిన ఐటమ్స్ ఏంటంటే ఈ రామచిలకలను అమ్మటం. వాళ్ళ పేరుని 500 కి అయితే అమ్ముతారు, కానీ అస్సలు తీసుకోకండి, పోలీసులకు దొరికారంటే అంతే. అండ్ పాండికి బై బై చెప్పేసి రిటర్న్ అయితే అయిపోయాం. ఇలాంటి కంటెంట్ కోసం డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్.